అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఈరోజు మంచి మాట ఏమిటి అంటే, కోపం, అసూయ, ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ కూడా పక్కన పెట్టి పక్కవారితోటి చిరునవ్వుతో పలకరించి అలా జీవిస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? ఏమీ ఉండదు. అందరితోనూ నవ్వుతూ అందరినీ కలుపుకుంటూ హాయిగా ఆనందంగా జీవించు. నవ్వుతూ జీవించాలి. అంతకు మించిన ఆనందము ఇంకేముంటుంది చెప్పండి? ఏమీ ఉండదు. మరొక మంచి మాట ఏమిటి అంటే, ఓడిపోవడము తప్పు కాదు, ఏడవడము కూడా తప్పు కాదు. కాకపోతే మరి కింద పడిన తర్వాత పైకి లేచి గెలవాలి అని అనుకోకపోవడము తప్పు. ఏడ్చిన తర్వాత నవ్వాలి అని అనుకోకపోవడము పెద్ద తప్పు. ఓటమి ఎప్పుడు ఓటమిగానే ఉంటే మరి చెప్పుకోవడానికి చూడటానికి కూడా బాగోదు. ఓడిన ప్రతిసారి గెలవాలి అన్న కసి పెరగాలి. నేను ఇది చెయ్యాలి, సాధించి చూపించాలి అనేటటువంటి ప్రేరణ కలగాలి. అలా ఓడి ఒక్కసారిగా గెలిస్తే ఇక అందరూ కూడా మిమ్మల్ని శభాష్ అంటారు. అలా ప్రయత్నించాలి. అందరితోనూ కలిసి నవ్వుతూ హాయిగా జీవించాలి. ద్వేషము, అసూయ, ఈర్ష్య ఇవన్నీ దేనికి పనికొస్తాయి చెప్పండి? మనమంతా కూడా ఒక్కటిగా బ్రతికే అవకాశాన్ని మనమే అందరికీ కల్పించాలి. అందరూ మనకు కల్పించాలి. ఇలా స్వేచ్ఛగా హాయిగా జీవించాలి. స్వేచ్ఛ అంటే దానికి కొన్ని పరిమితులు ఉంటాయి, హద్దులు ఉంటాయి. అది దాటనంత వరకు అందంగానే ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట.